నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది ఇప్పుడు రాజధాని లావణ్య న్యూస్ ఎప్పటి నుంచో నడుచుకుంటూ వస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా నడుస్తూ వచ్చింది. అసలు తన లైఫ్లో చాలా మలుపులు తిరుగుతున్నాయి. సో తన ఎందుకు అలా అబ్బాయిలతో అలా బిహేవ్ చేస్తుందంట? ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ అమ్మాయి చెడ్డది, ఆ అమ్మాయి 10 మందితో తిరుగుతుందో, ఒక అమ్మాయి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లావణ్య, జనరల్గా ఒక అమ్మాయి 10 మందితో తిరుగుతుంది, ఆ అమ్మాయి చెడ్డది, ఆ అమ్మాయితో నువ్వు ఉంటే నీ పరువు పోతుంది, ఆ అమ్మాయి కొడుతుంది, ఆ అమ్మాయి తాగుద్ది, ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, ఆ అమ్మాయి ఇంకేవో చేస్తుంది, ఆ అమ్మాయి. మరి నువ్వెందుకు తిరిగావు? నువ్వెందుకు వీడియోలు తీసావు? అంటే నువ్వు ప్లాన్ ప్రకారమే తిరిగావు కదా కదా అవునా కదా? ఇప్పుడు 2 రోజులు 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 2 నెలల తర్వాతనో శారీరకంగా కలిసిన తర్వాత ఆ అమ్మాయి చెడ్డదని తెలిసాక నువ్వు అమ్మాయితో ఉంటావు, వచ్చేస్తావా జనరల్గా కదా? మరి నువ్వు ఎందుకుండి వీడియోలు తీసుకుంటున్నావు? ఎందుకు పక్కనే ఉండి నేను నిన్ను కాపాడుతానని చెప్పి ఆ అమ్మాయిని నువ్వు వేరే రకంగా ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు? ఇవన్నీ చిన్నపిల్లల గొడవల్లాగా ఉన్నాయండి. ఎప్పటికీ తెగవు అవి. అవతల అమ్మాయి వదిలేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడొచ్చి ఏం మాట్లాడాలో అమ్మాయికి తెలుసు. నువ్వు ఇంకా భ్రష్టు పట్టించాలని చెప్పి ఆ అమ్మాయి డీటెయిల్స్, ఆ అమ్మాయి పుట్టుపూర్వత్రాలు, ఆ అమ్మాయి 11వ బాయ్ ఫ్రెండ్, ఆ అమ్మాయి 14వ బాయ్ ఫ్రెండ్, ఆ అమ్మాయి 18వ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు తీసుకొచ్చి మాట్లాడిస్తుంటే ఎవరికి నష్టం? నువ్వు హీరో అనుకుంటున్నావా, లేకపోతే హీరో అవుదాం అనుకుంటున్నావా? తప్పు కదా. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది, నేను చెప్పు తీసుకొని కొట్టిందని నీకు హర్ట్ అయ్యావు, అదొక్కటే ప్రాబ్లం. నీ ఫ్యామిలీ గురించి మాట్లాడిందని హర్ట్ అయ్యావు, మొత్తం ఆమె చిట్టా అంతా బయట తీస్తావు. ఎంతకాలం తీస్తావు? సరే, ఇంకో 10 నెలలు తీస్తావు. తర్వాత ఏమొచ్చింది నీకు అవన్నీ తీసాక? ఆ అమ్మాయి ఇలా తీసి నాకు అవసరం లేదు అంటే అంతే కదా. ఏం చేయగలవు? నువ్వు అమ్మాయిని ఏడిపించాలని ట్రై చేస్తున్నావు, అమ్మాయి గుట్టు రట్టు చేయాలి, ఒక ఆడపిల్ల ఇలా ఉన్నారని ప్రూవ్ చేస్తున్నావు. నేను మగజాతి ఆనుముత్యాన్ని, మగజాతికి నేనే ఉన్నాను, నేనే సర్వస్వం, నేనే దేవుడు, నేనే మగజాతికి దేవుడు అని చెప్పి నీకు గుడి కట్టిస్తారేమో. గుడ్. లావణ్య గారి మీద ఏం గెలిచావు? ఆ అమ్మాయి ప్రూఫ్లన్నీ బయట పెడితే గెలిచినట్ట? ఆ అమ్మాయి 11వ బాయ్ ఫ్రెండ్ 18వ బాయ్ ఫ్రెండ్ తీసుకొస్తే గెలిచినట్ట? ఏ రకంగా గెలిచారు అని అడుగుతున్నా నేను. ఒక ఆడపిల్ల మీద సాధించే విజయమేనా? లేకపోతే ఒక ఆడపిల్లని ఆ పిల్ల ఇది అని చూపించి నువ్వు గెలవడమేనా? ఏ రకంగా? అంత నీచమైన స్థితిలో ఉందా ఒక ఆడపిల్ల? అలా చేయడం కరెక్ట్ అంటారా? అదే చెప్తున్నానండి. 4 గోడల మధ్య చేసిన విషయాన్ని బట్టబయలు చేసింది ఎవరు? ఆడియో లీకులన్నీ రిలీజ్ చేసింది లావణ్య చేసిందా? నేను వాళ్ళతో పడుకున్నా, వీళ్ళతో పడుకున్నానని చెప్పండి. నువ్వెందుకు చేసావు? నీ 4 గోడల మధ్య జరిగిన దాన్ని అసలు అమ్మాయి పెట్టిన కేసు ఏంటి? నా మొగుడు నన్ను వదిలేసిపోయాడు రా బాబు, నా మొగుడిని తీసుకొచ్చి నాకు అప్పగిచ్చండి, ఇంకెవరితోనో ఉంటున్నాడు. ఒక వీడియో మాత్రం తనగా రిలీజ్ చేసుకుంది. ఇది మన పోలీస్ వాళ్ళు వచ్చేసి లగేజ్ తీసుకుపోతుండే, ఒకసారి ఓపెన్ చేయి, ఇందులో ఏముందని చెప్పేసి అంటున్న వీడియో తీసుకుంది కదా తనగా బయటికి తీసుకొచ్చింది ఆ వీడియో. నేను అడిగేది, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, అమ్మాయి ఎలాంటి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ అని మెయింటైన్ చేయొచ్చా? నిజంగా రాజ్ తరుణ్ గారిని ప్రేమించి ఉంటే ఇంతమందితో ఎందుకు ఉంది? ఆయనతో లవ్లో ఉన్నప్పుడు వీళ్ళతో ఉంది, వీడితో లవ్లో ఉన్నప్పుడు ఇంకోటితో ఉంది, వాళ్ళిద్దరికి తెలియకుండా ఎప్పటి నుంచో కాలేజ్ టైంలో నుంచి ఇంకోటి ఉంది. ఎందుకయ్యా మీకు ఇవన్నీ? మీకు లేవా? మీరు పుట్టినప్పటి నుంచి ఉత్తములా? మీరు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదా పెళ్ళి అయ్యేంత వరకు? ముఖాన్ని స్కార్ఫ్ కట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని తిరిగారా? ఏం మాట్లాడుతున్నారు సెన్స్లెస్ లేకుండా? ఆడపిల్ల ఒక్కసారి తెగించింది అంటే భస్మం అయిపోతారు తెలుసా అండి ఎవరైనా. అంత శక్తి ఉంటుంది ఆడపిల్లకి. ఆ అమ్మాయి అలా చేసిందంటే 4 గోడల మధ్య ఎవరు చెయ్యట్లేదండి. బాయ్ ఫ్రెండ్లు పెట్టుకొని వేరే వాళ్ళతోటి, గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని వేరే దగ్గరికి పోరా? ఎందుకు టెండర్లలో ఉంటారు జనాలు? ఎందుకు డేటింగ్ యాప్స్ లో ఉంటారు? ఇట్స్ ఇస్ నాట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనకెందుకు? వాళ్ళ వ్యక్తిగత విషయాలు అంటారు. దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం? సమాజం పాడైపోతాయి. ఏం సమాజం పాడైపోతుంది? ఎక్కడ ఎవరు తయారవుతారు? మరి మాట్లాడే వాళ్ళంతా చేయకుండా ఉన్నారా? కెవిన్ ఎందుకు వెళ్ళాడు లావణ్య దగ్గరికి? అమ్మాయి గురించి తెలుసు కదా, ఎందుకు వెళ్ళావు? ఏ కారణంగా వెళ్ళావు? ఏ సుఖం కోసం వెళ్ళావు? హెల్ప్ చేద్దామని. దేని గురించి? కేసులో ఏదో ఉన్నది, ప్రాబ్లం ఉంది అంటే సాల్వ్ చేద్దాం అన్నట్టు సాల్వ్ చేయడానికి వెళ్ళావు. ఆ అమ్మాయి చెడ్డదని తెలిసింది, మరి ఎందుకు అన్ని రోజులు రాసుకొని తిరిగావు? అప్పుడు తెలియలే, ఈరోజు కొత్తగా తెలిసిందా నీకు? అసలు నువ్వు ఎందుకు పోయావు? నువ్వు సంఘ సంస్కర్తవా? నీకు ప్రాబ్లమ్స్ లేవా?
అమ్మాయిలు ఒక్కడే తప్పు చేస్తున్నారా? అసలు అమ్మాయిలు తప్పు, సరే అమ్మాయిలు తప్పు చేస్తున్నారని అనుకుందామండి, మొగాలు చేయరా? మొగాలు తిరగట్లేదా? ఇప్పుడు నేను అబ్బాయిని, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, బ్రేకప్ అయింది, లేదా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎవరో నాకు మెసేజ్లు పెట్టారు, నేను చూడన్నా వాట్సాప్లో బ్లాక్ చేస్తానా? నైజం, అది హ్యూమన్ టెండెన్సీ. సెక్స్ ఈజ్ నాట్ ద నెక్స్ట్ థింగ్, సెక్స్ ఈజ్ ఇన్ ద బాడీ. ఏదో ఒక బలహీన క్షణంలో ఏదో జరుగుతుంది, దాన్ని తీసుకొని బట్టబయలు చేయడం ఏంటి? సరే అవతల వాళ్ళకి సంస్కారం లేదు, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, మరి నీ సంస్కారం ఏమైంది నువ్వు రోడ్డు మీదకి వచ్చి వాగడానికి? వాళ్ళకి సంస్కారం హిన్లేండి, వాళ్ళ పాపను వాళ్ళ పోతానని వదులుకోవచ్చు కదా. రోజుకొక వీడియో, రోజుకొక ఆడియో లీకు, అది అసలు ఆ పిల్ల మాట్లాడుతుందా, నువ్వు క్రియేట్ చేస్తున్నావా? ఎవరెవరినో తీసుకొస్తున్నావు, ఎవరెవరినో ఏదేదో చేసేస్తున్నావు. ఆ పిల్ల బతుకుదామని డిసైడ్ అయ్యింది అనుకుందాం, నువ్వెందుకు అన్ని తీసుకొచ్చి చేస్తున్నావు? ఇంకేం పని లేదా వీళ్ళకి? ఉండవా? దిస్ ఇస్ టూ మచ్, ఇనఫ్. దేనికి ఎక్కడో పులి స్టాప్ పడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు లావణ్యకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వస్తారు. అంటే అమ్మాయి వ్యక్తిగత విషయాలను బయట పెట్టద్దు అని. అమ్మాయి తప్పు చేసిందా కరెక్ట్ చేసిందా అనేది నాకు కూడా సంబంధం లేదండి, అది ఆమె వ్యక్తిగత విషయం. ఆమెకంటే ఆమె సెల్ఫ్ రియలైజేషన్ అయితే చాలు. అది నేను వెళ్ళి ఇప్పుడు అమ్మా నువ్వు తప్పు చేసావు తల్లి, నువ్వు మారు అంటే ఎవ్వరు మారరు. ఎందుకంటే వాళ్ళకి బ్యాగేజీలు చాలా ఉంటాయి, అవన్నీ మారాలంటే నా జీవితం సంకనాకిపోద్ది, అది అవసరం లే. కానీ ఆ అమ్మాయి వల్ల నువ్వు నష్టపోయావు, నీకు న్యాయం జరగాలనే దాని మీద మాట్లాడు. ఆ పిల్ల అలాంటిది, ఆ పిల్ల ఇలాంటిది, ఆ పిల్లిది, ఆ పిల్లది, ఏ పిల్ల అది? నువ్వు అది కాదా? నువ్వు ఉత్తముడివా? అసలు నువ్వు ఎప్పుడు అమ్మాయిని చూడలా, కళ్ళకు గంతలు కట్టుకొని తిరిగావు. నీ పెళ్ళి అయ్యేంత వరకు నీ పెళ్ళికి కళ్ళకు గంతలు తీస్తే నీ వైఫ్ ఉంది లోపల ముందు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరలైజింగ్ స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్. సో లావణ్య గారు ఆర్ రాజ్ తరుణ్ గారు ఆర్ సో కాల్డ్ వాళ్ళ సపోర్టర్స్ వ్యక్తిగత విషయాల్లో వేలులు పెట్టి గెలికి వీడియోలు ఆడియోలు తీసుకొచ్చి ముఖాన్ని పడేసి సమాజం వాళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు, దాంతో చప్పట్లు కొట్టుకుంటూ. వ్యక్తిగత విషయాలు తీసుకురావట్లేదు, తను వేరే వాళ్ళని వ్యక్తిగతంగా వాడుకుని ఏ విధంగా వాడుకుందో అవి మాత్రమే బయటికి. సరే వాడుకుందయ్యా, ఏం చేసావు దానివల్ల? ఏం వచ్చింది నీకు? అవార్డు ఇవ్వాలా, ఆస్కార్ ఇవ్వాలా, గిన్నీస్ బుక్ లో ఎక్కించాలా, లేకపోతే భారత రత్న ఇవ్వాలా? ఒక ఆడపిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసానని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు బోల్డ్ ఉన్నారు. నేను చూపినా బోల్డ్. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, అక్రమ సంబంధాల హత్యలు. వరంగల్లో ఆ డాక్టర్ చంపేసి ఆమెకి 8 రిలేషన్లు లేకపోతే భర్తను చంపేదాకా వెళ్తుంది. మీరుట్లో నిన్నకు మొన్న ఒక అమ్మాయి భర్త గుండెల్లో 3 పోట్లు పొడిచి గుండెని చీల్చి ఖండాలుగా కోసింది. ఆ అమ్మాయికి ఎన్ని అఫైర్లు లేకపోతే భర్తను చంపేదాకా వచ్చింది. అవన్నీ కూడా సాల్వ్ చేస్తారా మీరు? మీకు నష్టం జరిగిన విషయం ఏంటో దాని గురించి మాట్లాడండి, దాని గురించి పోరాడండి, వెల్ అండ్ గుడ్. అంతేకాని ఆడపిల్లలంతా ఇదే 10 మందితో వాడుకుంది, 10 మందితో పడుకుంది. ఏం మాట్లాడుతున్నారు? వాడుకోవడం అనేది సమాజానికి ఏం ఉపయోగం? సెన్సిబుల్ గా మాట్లాడండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఇది ఒక్కటే చెప్తాను. లావణ్య గారిని నేను సపోర్ట్ చేస్తాను లేదా అంటే ఒక విషయంలో నేను సపోర్ట్ చేస్తాను. ఆ విషయం ఆ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడతాను ఆ రోజు. థ్యాంక్ యూ.